మండలం లేగుంటపాడు గ్రామంలో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ తరగతుల కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్తో కలిసి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలకు ఆమె పలు సూచనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా జిల్లాలో కోవూరు నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ ద్వారా ప్రారంభించామన్నారు. కోవూరు నియోజకవర్గానికి సుమారు 600 కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగిందన్నారు. కుట్టు మిషన్లు రావాలంటే శిక్షణా తరగతులకు 80% హాజరు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంతో రాబోయే రోజుల్లో మహిళలందరూ లబ్ధి పొంది ఆర్థికంగా కుటుంబాలకు ఆసరాగా నిలబడతారని చెప్పారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా జిల్లా స్థాయిలో స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా ఈరోజు ఈ కుట్టు మిషన్ ఇక్కడ కోవూరు కాన్స్టిట్యున్సీలో జిల్లాలో మొట్టమొదట మహిళా దినోత్సవం రోజు కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇక్కడ మనకి కోవూరు కాన్స్టిట్యున్సీకి సుమారు 600 కుట్టు మిషన్ దాకా శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా కోవూరు మండలంలో ఈరోజు ఇక్కడ ఒక సెంటర్లో ప్రారంభం చేసుకోవడం జరిగింది. దీనివల్ల రాబోయే రోజుల్లో మహిళలందరూ లబ్ధి పొందాలని, ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలకి సపోర్ట్ ఉండాలని, ఇందులో ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత సుమారు 80% అటెండెన్స్తో ప్రతి ఒక్కరికి కూడా, అంటే ఇది 3 నెలలు జరగబోతుంది ట్రైనింగ్. దీనికి ఇక్కడ ఒక టీచరు, కోఆర్డినేటరు అందరూ ఉంటారు. సో ఎక్కడికక్కడ దగ్గర మహిళలు ఇబ్బంది పడకుండా వాళ్ళు ఎన్ని గంటలైతే పని చేయగలరో, ఒక 5 గంటలు చేసే వాళ్ళు ఎన్ని రోజులు, 8 గంటలు చేయగలిగిన వాళ్ళు ఎన్ని రోజులు చేస్తారో మొత్తం మీద 80% అటెండెన్స్ తోటి వాళ్ళకి అది కంప్లీట్ అయిన తర్వాత ఒక సర్టిఫికేట్ ఇచ్చి ఆ కుట్టు మిషన్ వాళ్ళకి ఇవ్వబోతున్నాము. దాని ద్వారా వాళ్ళు ఆర్థికంగా లబ్ధి పొంది కుటుంబాలకి సపోర్ట్ చేసుకోవాలనేది మన ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశం.